విశాఖలోని శివాజీ పాలెంలో స్థానిక జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు ఎదురు తిరిగారు. జీవీఎంసీ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని 22వ వార్డులో తోపుడు బళ్లను తొలగించారంటూ ఆయన ఇంటి వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, మూర్తి యాదవ్ మా పాలిట రాక్షసుడు అనే బ్యానర్ తో నిరసన తెలపడం విశేషం. కార్పొరేటర్ అనే పలుకుబడితో హైకోర్టులో పిటిషన్ వేసి తమకు అన్యాయం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని బాధితులు వారి మద్దతుదారులు పోతున్నారు. మేము బ్రతుకు తెరువు కోసమని ఇక్కడ నివసిస్తున్నాము. మరి మాకు ఇంత అన్యాయం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి మూర్తి గారు, యాదవ్ స్మూర్తి గారు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రజల్లోకి రాలేదు, సానుభూతి కూడా చూపించలేదు. కనీసం ఇలా ఉన్నారు ఏంటి అనేది కూడా పలకరించలేదు. ఇలా ఇంత అన్యాయం బడ్డీలు తీసి ఇవన్నీ మా పొట్టకూటి కోసం మేము బ్రతుకుతున్నాం. ఆ కూటి కోసం కూడా 30 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నో మంది నాయకులు వచ్చారు, కానీ ఇంత ఘోరం జరగలేదు. మూర్తి మటుకి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు న్యాయం జరగట్లేదు. బడ్డీలు చెదగొట్టి జరక్స్ షాపు అన్యాయం చేస్తాడు. 4 నెలలు బట్టి కరెంట్ లేదు, తీసేశారు. మేము పళ్ళు అమ్ముకుంటున్నాము, అన్ని చేస్తున్నాము. మాకు మొత్తం న్యాయం జరగాలి. మాకు మూర్తి రాజీనామా చేయాలి మరి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని ఈ కొత్త ప్రభుత్వంలోని ఇలాంటివన్నీ వచ్చాయి. కొత్త 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 పరిమాణాలు వస్తున్నాయి. దారుణాలు చాలా. పోలీసులు కూడా పాపం అన్యాయంగా మాకు చేస్తున్నారు. మరి ధర్నా చేస్తున్నా వద్దని అడ్డుతున్నారు. అలా అడ్డకుండా మరి మాకు న్యాయం జరగాలంటే మాకు గవర్నమెంట్ కూర్చొని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, కరెంటు బిల్లులు పన్నులు వెంటనే తీస్తానన్నాడు. కరెంటు బిల్లు కూడా పెంచేశాడు. అది కూడా కాదు, మాకు అనేది న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ తోపుడు బళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మున్సిపాలిటీకి రోజుకి 20 రూపాయలు చొప్పున వాళ్ళందరూ కట్టి చట్టబద్ధంగా వారు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇటువంటి న్యాయబద్ధంగా చేసుకుంటున్న వ్యాపారుల్ని వాళ్ళు బెదిరించి మున్సిపాలిటీకి కట్టడం కాదు, నాకు కట్టాలని చెప్పేసి లోకల్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ వచ్చి నాకు 40 రూపాయలు కట్టాలని చెప్పి హుక్కుం జారీ చేయడం చట్టరీత్యా నేరము. ఆ విధంగా సుప్రీంకోర్టుని కూడా వ్యతిరేకించి కమిషనర్ ఆఫ్ పోలీసుని కూడా పార్టీగా పెట్టి, సర్కిల్ ఇన్స్పెక్టర్ని పార్టీగా పెట్టి ఈ రోజున హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ వేసిన వ్యక్తులు ఎవరంటే, ఒకడు రౌడీ షీటర్, ఒకడు వచ్చి ప్రభుత్వం నుంచి సస్పెండ్ అయినాడు, ఇంకోటి వచ్చి ప్రభుత్వం స్థలాన్ని ఆక్యుపై చేసి షాపులు కాపలేసి కట్టుకొని అద్దెకిచ్చినాడు ఒకడు, ఇంకోటి వచ్చి ప్రభుత్వ స్థలం మున్సిపల్ కాలువ పైన గట్టు కట్టుకొని పార్టీకి అద్దెకిచ్చినాడు ఒకడు. ఇటువంటి వాళ్ళందరూ కలిపి, దొంగలందరూ కలిపి ఈ చిరు వ్యాపారుల పైన కంప్లైంట్ పెట్టి వాళ్ళ యొక్క బళ్ళును విరక్కొట్టించి వాళ్ళకి ఆర్థికంగా నష్టపరిచి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి ఈ రోజున వాళ్ళు రోడ్డు పడే విధంగా చేశారు. వీళ్ళు నిజంగా కానీ వీళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు ఒక నక్సలైట్లుగానో ఒక తీవ్రవాదులుగా తయారైతే ఎవరు బాధ్యులు? ఈ కార్పొరేట్ బాధ్యత వహిస్తాడా? వాళ్ళు రౌడీలుగా తయారవుతారు. ఎందుకంటే ఉపాధి లేకపోతే వాళ్ళు కడుపుండి అంటే వాళ్ళు మర్డర్లు చేస్తారు. ఎవరు ఉపాధిని? ఆ విధంగా వీళ్ళ యొక్క పొట్టలు కొడుతున్న మూర్తి యాదవ్ని వెంటనే సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అలాగే కార్పొరేట్ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన పుట్టుకతో కార్పొరేటర్ కాదు. వీళ్ళని ముష్టి అడుక్కుంటే, వీళ్ళు ముష్టి ఓటేస్తే కార్పొరేటర్ అయ్యాడు. ఆ విధంగా వీళ్ళకి వెనకాల దండుగా ఉండవలసిన వ్యక్తి వీళ్ళే హింసిస్తూ వీళ్ళు డబ్బులు తీసుకుంటూ ఆ విధంగా వ్యవహరిస్తున్న మూర్తి యాదవ్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని అలాగే డెప్యుటేషన్ సూట్ కూడా వాళ్ళపైన వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 30 ఏళ్లుగా బతుకుతున్నటువంటి తోపుడు బళ్ళ కార్మికుల్ని అన్యాయంగా తొలగించడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటారో అక్కడ వాళ్ళకి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి, వాళ్ళందరికీ ఉపాధి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి కరెంటు సదుపాయం కల్పించాలి, మంచినీళ్ళ సదుపాయం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది, వెండింగ్ జోన్ ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని. కానీ జనసేన
కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాజకీయ వేధింపులు అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధిగా ఉండి వీళ్ళకి రక్షణ కల్పించాలి. పోలీసుల దాడులు చేస్తే అడ్డుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేస్తే అడ్డుకోవాలి. కానీ కార్పొరేటర్ డైరెక్ట్గా దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కార్పొరేటర్కి ఏమిటి అడ్డు వచ్చింది? 30 ఏళ్ళుగా నువ్వు ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే నీ కుటుంబం అంతా ఉంది, నీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. 30 ఏళ్ళుగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ కూల్చేస్తావు, ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. రాత్రి తెల్లవారి 3 గంటలకు వచ్చి తీయాల్సిన పనే ఉంది. నువ్వు తెల్లవారు 9 గంటలకు వస్తే 10 గంటలకు వస్తే జనం అందరూ అడ్డుకుంటారు, జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి నువ్వు తెల్లవారు 3 గంటలకి 4 గంటలకి పోలీస్ బందోబస్తులు పెట్టి తీయడం అనేది చాలా దుర్మార్గం. నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ రా. మేము పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒకటి చెప్పదలుచుకున్నాం. 22వ వార్డులో విశాఖపట్నంలో కాదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు తోపుడు బల్ల కార్మికుల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు కార్పొరేటర్ని తొలగిస్తారా తొలగించరా అని చెప్పి మేము అడుగుతున్నాం. సస్పెండ్ చేయండి, ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. కార్మికులకి ఉపాధి రక్షణ కల్పించాలి. కార్మికులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ వార్డులో ఉండే ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చే, ప్రతి వీధిలో పోస్టర్లు అంటించే మేము ఆయన్ని రోడ్డు మీదకి లాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.